హలో అండి అందరికీ. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో అయితే నాకు జాబ్ వచ్చిన 1 డేలోనే జాబ్ ఎందుకు క్విట్ చేశాను అనే విషయాన్నయితే మీకైతే చెప్తాననమాట. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జానకి మీ ఇంటి తెలుగు అమ్మాయి. ఎవరైనా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు జానకి. ప్లీజ్ మీకు ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఇంక మనం లేట్ చేయకుండా వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మార్నింగే నిద్ర లేసి చూడగానే టైం 8:30 అయిపోయిందనమాట. షాక్‌లో ఉన్నా నేనైతే. ఏంది ఇంతసేపు నిద్రపోయానా అని చెప్పేసి. లేసి చూడగానే నిన్న మిక్సీ పట్టాల్సిన పిండి కూడా మిక్సీ పట్టలేదనమాట. దోసలకి నానబోసి అక్కడ పెట్టాము. ఇంక మిక్సీ కూడా పట్టలేదు. టిఫిన్ తెచ్చుకుందామంటేనేమో ఈ గ్యాస్ రేట్లు పెరిగిపోయి అసలు గ్యాస్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల టిఫిన్ రేట్లు కూడా అమాంతం పెంచేశారు. ఒక్క దోస రూ. 40 ప్లెయిన్ దోస. ఇడ్లీ అయితే ఇంక చెప్పడం ఘోరం. ఒక్కొక్క ఇడ్లీ రూ. 10 ఆ ఇడ్లీ అసలు ఎంతకీ రావు. ఎన్ని తిన్నా కూడా సరిపోవన్నమాట. అందుకని చెప్పి ఇంక డైరెక్ట్ లంచే చేసే మమ్మీ అంటే మా మమ్మీ చేస్తున్నారు. ఏం కర్రీ చేయనని పద్ధతిగా అడిగారనమాట. నేనేమన్నాను, నీకు ఇష్టం వచ్చింది చేయి మమ్మీ ఏదో ఒకటి అంటే, మా మమ్మీ ఇంట్లో ఇన్ని కూరగాయలు ఉండగా కానీ పప్పుచారు చేస్తున్నారనమాట. ఎందుకుమా నువ్వు పప్పుచారే చేస్తావని అడిగితే, నేను ముందే అడిగాను మిమ్మల్ని ఏం కూర చేయమంటావు అని చెప్పి, మీరేమో ఏమీ చెప్పకుండా నీకు నచ్చింది చేయమన్నారు. నాకు నచ్చింది పప్పుచారే కాబట్టి అదే చేస్తున్నా అని చెప్పింది. ఇంకొక మాట మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేకుండా అలా చెప్తే ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంకా ఆ పప్పుచారు వేసుకొని అన్నం పెట్టుకొని తింటున్నాననమాట. నిన్న ఏదో పచ్చడి చేసిందుంది. అది వేసుకొని ఫస్ట్ తిని ఆ తర్వాత కొంచెం పప్పుచారు వేసుకొని తిన్నా. మా అమ్మని పైకి అలా అంటాను కానీ మా అమ్మ పప్పుచారు బాగా చేస్తుందండి. ఏదో ఒక చిన్న ములక్కాడ ఉంటే అది వేశారనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మనం అసలైన టాపిక్‌లోకి అయితే వచ్చేద్దామనమాట. జాబ్ ఎందుకు క్విట్ చేశానని చెప్పి. ఫస్ట్ అయితే నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. నా పేరైతే జానకి. నేను రీసెంట్‌గా డిగ్రీ అయిపోయిందనమాట నాది. 2025లో నేను డిగ్రీ జాయిన్ అయ్యేటప్పుడు ఒక్క గోల్‌తో జాయిన్ అయ్యాననమాట. నేను ఖచ్చితంగా నా డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ ఇయర్‌కి ఖచ్చితంగా ఈ జాబ్ నేను కొట్టాలి అని చెప్పేసి ఏదో ఒక డిగ్రీ అని చెప్పి నన్ను దాని గురించి ప్రాపర్ రీసెర్చే చేయకుండా జాయిన్ అయిపోయాననమాట దాంట్లోకి. కాకపోతే అది జాయిన్ అవ్వడమే తప్పని తర్వాత అర్థమైపోయింది ఈ జాబ్‌కి వెళ్ళిన తర్వాత. నాకు ఈ జాబ్ ఎలా వచ్చిందో చెప్తానండి. నా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక వేకెన్సీస్ ఉన్నాయని తెలిసిందనమాట. తన హెచ్ఆర్‌కి నా రెజ్యూమ్ పెట్టగానే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఓకే అండి. మీరు ఈరోజు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారనమాట. జాన్‌లో చెప్పారు జాయిన్ అవ్వమని. నేను ఫెస్టివల్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాననమాట. సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి జాబ్ ఉన్న లొకేషన్‌కి ఖచ్చితంగా 3 అవర్స్ అయితే జర్నీ పడతదండి. సర్లే అని చెప్పి మార్నింగే లేచి రెడీ అయిపోయి టిఫిన్ కూడా తినకుండా 7కి మా ఊర్లో బస్ ఎక్కాననమాట. ఫస్ట్ జాబు వినగానే ఓకే. హెడ్ ఆఫీస్‌లో అనుకుంటా. హెడ్ ఆఫీస్ ఎంత మనకి కొంచెం దగ్గరే కదా అనుకున్నాను. తర్వాత చెప్పారనమాట హెడ్ ఆఫీస్ కాదండి. హెడ్ ఆఫీస్ నుంచి కొంచెం నియర్‌గానే ఉంటుంది ఈవో ఆఫీస్ కూడా అన్నారు. ఓకే. మంచి కంపెనీ జీతం కూడా ఓకే. 13,000 డైలీ ఇంటి నుంచి వెళ్ళొచ్చు అని అనుకున్నాను. కాకపోతే వాళ్ళేం చెప్పారంటే మీకు ఇలా ఉంటుంది, రొటేషన్ ఉంటుంది అని చెప్పారనమాట. రొటేషన్ అంటే ఐడియానే ఉంటుంది. మీకు నైట్ డ్యూటీస్ ఉంటాయి. మార్నింగ్ డ్యూటీస్ కూడా ఉంటాయని చెప్పేసి. ఓకే. పర్వాలేదు చూద్దాం ఫస్ట్ అక్కడ హాస్టల్స్ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి వెళ్ళాననమాట. వెళ్ళిన వెంటనే కొంచెం డీటెయిల్స్ అన్నీ అడిగి మీటింగ్ హాల్‌లో కూర్చోమని చెప్పారు. ఓకే అని చెప్పి కూర్చున్నా అనమాట. నాతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారనమాట. ఇంకొక అమ్మాయి అయితే ఎంత స్వీట్‌గా ఉందంటే అంత స్వీట్‌గా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ ఒకవైపు ఉంటే తినొక్కతే ఒకటి వైపు ఉందనమాట ఆ రోజు. నేను నెక్స్ట్ డే నుంచి ఇంక నేను జాబ్‌కి రాను అని చెప్పిన దగ్గర నుంచి తను ఒక్కటే మాట్లాడిందనమాట. రేపు కూడా రా నువ్వు. నీకు అప్పుడు అర్థమవుతుంది. 1 డేలో నీకేం అర్థమైంది అసలు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. నా ఫ్రెండ్స్ కూడా అంత ఇదిగా అంత పట్టించుకోలేదు. బట్ తనైతే యాక్చువల్లీ అదే చెప్పిందనమాట. నువ్వు రేపు ఒక్కసారి వచ్చి చూడు నీకు నచ్చుతుంది అని చెప్పి. బట్ నేనే నెక్స్ట్ డే అస్సలు వెళ్ళలేదు. తన కాంటాక్ట్ కూడా నేను తీసుకోలేదనమాట. నా కాంటాక్ట్ తన దగ్గర లేదు. తన కాంటాక్ట్ నా దగ్గర లేదు. ఎందుకంటే తను అడిగిందనమాట నీ దగ్గర ఇన్‌స్టా ఉందా అని చెప్పేసి ఐడీ కోసం. బట్ నేను చెప్పినాను నా దగ్గర ఇన్‌స్టా అయితే ఏమీ లేదు అని చెప్పేసి. యెస్. మీరు విన్నది కరెక్టే. నా దగ్గర ఇన్‌స్టాగ్రామ్ అయితే లేదనమాట. ఇన్‌స్టా లేదు. స్నాప్‌చాట్ కూడా అంత ఎక్కువగా ఏం యూజ్ చేయను. నేను ఎక్కువ యూజ్ చేసేది యూట్యూబే. అది కూడా ఎప్పుడైనా మీ అందరికీ ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయితుంటే తెలుస్తా ఉంటది. నేను స్టోరీస్ ఎక్కువ చదువుతా అని చెప్పి. నేను ఎక్కువగా ప్రతిలిపి యాప్‌లోనే ఉంటాను 24 గంటలు. ఇంకా ఇన్‌స్టాలోకి, స్నాప్‌చాట్‌లోకి వెళ్ళే దీనికి ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి. తనంత చెప్పినా కూడా నేను వినలేదనమాట. ఫస్ట్ వెళ్ళాము మీటింగ్ రూమ్‌లోకి. ఒక మార్నింగ్ మొత్తం జరిగిందనమాట. కొంచెం మీటింగ్ ఆఫీస్ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పేసి. అక్కడ వాళ్ళు చెప్పింది విన్న తర్వాత, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత దగ్గరుండి అప్పుడు అర్థమైపోయిందనమాట. రీల్స్‌లో ఉండేది మొత్తం నిజం గాదు అని చెప్పి.
మార్నింగ్ అంతా మీటింగు, ఇంట్రడక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ వచ్చిందనమాట ఇంకా. లంచ్‌కి వెళ్ళమని చెప్తే లంచ్‌కి వెళ్ళాము. లంచ్ అక్కడే ప్రొవైడ్ చేస్తా అన్నారు. లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫీల్డ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మొత్తం తిరిగి చూసిన తర్వాత యాక్చువల్ వర్క్ ఏంటని తెలుసుకున్న తర్వాత అప్పుడు అర్థమైపోయిందనమాట. ఈ వర్క్ నేనైతే సూట్ అవ్వను. నాకు ఈ వర్క్ అస్సలు సూట్ అవ్వదు. నేను ఇది అస్సలు చేయలేను అని చెప్పేసి నా గురించి నాకు బాగా తెలుసు కదా! అందుకే అనుకున్నాను అనమాట. ఇది మన డ్రీమ్ జాబ్ అస్సలు కాదు తల్లి. ఇప్పుడు దీంట్లో అయితే ఇరుక్కుంటే మాత్రం మనం ఇంకా రింగ్‌లో తిరుగుతా ఉంటాం కదా! తిరుగుతానే ఉంటామనమాట ఇంకా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయండి ఖచ్చితంగా. నైట్ డ్యూటీస్ ఉంటాయని నేను ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే నైట్ నువ్వెప్పుడో 10కి వెళ్తావు. మళ్ళీ మార్నింగ్ 6, 6:30కి దిగుతావనమాట. ఆ తర్వాత నువ్వు నిద్రపోతావు. 2 వరకు నిద్రపోతావు. ఆ తర్వాత ఎంతో కొంత టైమే ఉంటది నీకు. నీ వరకు నీకు గడపడానికి అని చెప్పేసి నాకిది సెట్ అవ్వదని అర్థమైపోయింది ఇంకా. ఇంక అప్పుడే చెప్పేసాననమాట వాళ్ళకి. నేనింక నెక్స్ట్ డే నుంచి నేను రానంటే ఆ అమ్మాయి అప్పుడు బతిమలాడిందనమాట. ఎందుకు ఒక్కరోజు వచ్చి చూడొచ్చు కదా అని చెప్పేసి. బట్ నేనైతే వెళ్ళలేదనమాట. ఎందుకంటే నేను ఇంటికొచ్చేసరికి నైట్ 9 అయిపోయింది. ఇంక అప్పుడే ఫిక్స్ అయిపోయాను. నేను లాస్ట్ బస్‌కి ఇంటికొచ్చానండి. చెప్తే అసలు ఆశ్చర్యపోతారు. లాస్ట్ బస్‌కి ఇంటికొచ్చాననమాట. మార్నింగ్ ఎప్పుడో 7కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే నేను నైట్ ఇంటికొచ్చేసరికి 9:30 అయిపోయిందనమాట. మా అమ్మ ఎంత భయపడిందో. ఏంటి ఇంతసేపు ఉన్నావు నువ్వు అని చెప్పేసి. నేను చెప్పాను, అమ్మా నేను ఇంక రేపటి నుంచి వెళ్ళాలి అని అనుకోవట్లేదు అంటే, అమ్మ అన్నారు ఓకే నిన్నెవ్వడు చేయమని అడగట్లేదు అని చెప్పేసి చాలా సింపుల్‌గా చెప్పారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూస్తే ఫీవర్ వచ్చిందనమాట. నాకు మొన్ననే టైఫాయిడ్ తగ్గిపోయింది. మళ్ళీ ఫీవర్ వచ్చేసరికి అమ్మ చాలా భయపడ్డారనమాట. మార్నింగ్ లేచి గట్టిగా వార్న్ చేశారు. "నువ్వు ఇంక ఈ జాబ్ ఏం పట్టుకోబాకు. నీకసలు సెట్ అవ్వదని చెప్పాను గదా!" అని చెప్పి. నాకు కూడా అర్థమైపోయిందనమాట. నాకు ఈ జాబ్ అస్సలు సెట్ అవ్వదు. నాకు సెట్ అయ్యే జాబ్ కూడా అక్కడే అర్థమైపోయిందనమాట. నాకు ఇంకా ఆ తర్వాత అమ్మ కూడా అదే చెప్పేసిన తర్వాత నేను చెప్పేసాను. ఓకే అమ్మ అని చెప్పి. ఆ తర్వాత ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందనమాట. ఏంటంటే మీరు ఇంకా ఆఫీస్‌కి రాలేదు అని చెప్పేసి. నేను చెప్పా, మేడం నాకు ఇలా హెల్త్ ఇష్యూ ఉండింది. నేను రానంటే ఈ రోజుకి రారా ఇంకా ఎప్పటికి రారా అని చెప్పేసి. అప్పుడే ఆవిడకి అర్థమైపోయింది అనుకుంటా నిన్న. నా ఫేస్ మొత్తం చూడగానే ఈ అమ్మాయి ఇంక రేపటి నుంచి రాదని చెప్పి. నేను చెప్పేసా ఇంకా ఇంట్లో కూడా ఒప్పుకోలేదండి. ఇంక నేను రానని చెప్పేసి క్విట్ చేశా అనమాట. ఇది నా స్టోరీ. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పీజీ ఏం చేయాలో నాకు అర్థమైపోయింది. పీజీ చేస్తే ఒకవేళ ఇది చేస్తా. లేదు అంటే మాత్రం నెక్స్ట్ స్టెప్ ఏంటో నేను చేస్తా. లేదు అంటే ఏదో ఒక బిజినెస్ చేసుకుంటా గానీ ఇలా ఈ కార్పొరేట్ లైఫ్ అని చెప్పి ఇరుక్కుపోననమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే దాని రింగ్‌లో పడితే మనం ఎప్పుడెప్పుడు ఈ వీకెండ్ వస్తదా? ఎప్పుడు సండే వస్తదా? అని ఎదురు చూస్తూ ఉండాలి. ఈ ట్రాప్‌లో అస్సలు పడకూడదనుకున్నా నేను. ఇదే నా వన్ డే జాబ్ యొక్క కథ అనమాట. ఫస్ట్ అయితే దీనికంటే ముందు నాకు మంచి కంపెనీలో ఉద్యోగం అయితే వచ్చిందనమాట. నేనే ఇంటర్వ్యూ ఇచ్చిన. అప్పుడు అమ్మ వద్దన్నారనమాట దూరం అని చెప్పి. ఈసారి కూడా అమ్మే వద్దన్నారు. నేను కూడా వద్దనుకున్నా అనమాట. అప్పుడు అర్థమైంది నాకు మా అమ్మ ఏం చెప్పినా నా మంచికే అని చెప్పి. ఇంకా వీడియో విషయానికొస్తే కేక్ ట్రై చేశా అనమాట. ఎగ్‌లెస్ అస్సలు రాలేదు. టేస్ట్ ఓకే గానీ లుక్ వైజ్ అస్సలు బాలేదనమాట. నాకెందుకో మరి ఎగ్‌లెస్ చేసిన ప్రతిసారి అది ఫెయిల్ అవుతూనే వస్తున్నా. విత్ ఎగ్ చేస్తే వస్తుందనమాట. మొన్న ఒక వీడియోకి ఎవరో కామెంట్ కూడా పెట్టిండ్రు. మీకు అసలు వంటే వచ్చా రాదా అని చెప్పి. నాకు వంట వచ్చండి. బేసిక్ వంట వచ్చు. ఇలా స్పెషల్స్ కూడా చేస్తా. కాకపోతే ఏం చేస్తా చెప్పండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వంటకి అసలు సరిగ్గా రాను కూడా రాదు. బేసిక్ వంటలైనా కూడా. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్‌కి దోస వేసుకొని, చట్నీ వేసుకొని తినేసామనమాట. ఇక నా జాబ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. నా వరకైతే ఇది నేను కరెక్ట్‌గా తీసుకున్న డెసిషన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ అంతవరకు బాయ్ బాయ్ అండి.